ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఈ పదాన్ని జస్టిఫై చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే రెడీగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కి చెందిన దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏపీకి చెందిన ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యే. ఇక్కడ విషయం ఏంటంటే అతనికి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. పిల్లలు కూడా చాలా పెద్దవాళ్ళు. కాకపోతే తను ఏం చేశాడంటే 35 సంవత్సరాలు కలిగిన దువ్వెల మాధురి అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ దువ్వెల మాధురి కూడా పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. దువ్వెల మాధురి తన భర్తని తన పిల్లలను వదిలేసేతో వచ్చేసింది. అండ్ దువ్వెల శ్రీనివాస్ గారు కూడా తన భార్యని తన పిల్లలను వదిలేసి దువ్వెల మాధురితో వచ్చేసారు. ఇదంతా జరిగాక దువ్వెల శ్రీనివాస్ యొక్క పిల్లల బాధ మీరే చూడండి. ఆవిడ బయటికి వెళ్ళిపోవాలి, మా డాడీతో మేము ఉండాలి. అంతే. ఆమెకి ఎలాంటి రైట్ లేదు. ఆమెకు ఆల్రెడీ ఒక అతనితో పెళ్ళి అయింది, ఆయనతో పిల్లలు ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, సడన్ గా మన తెలంగాణ ఏపీలో కాకుండా ఇండియా మొత్తంలో కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి సడన్ గా రైజ్ జరుగుతుంది. ఇంత సడన్ గా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ రైజ్ అవ్వడానికి రీజన్ ఏంటని చెప్పి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా చూడండి. చెన్నైలోని ఒక పోలీస్ ఆఫీసర్ తన కొలీగ్ కోసం తన భార్యను చంపేశాడు. ఇప్పుడు జైల్లో వసూలు లెక్క పెడుతున్నాడు. రీసెంట్ గా మనం ఒక డ్రమ్ ఇన్సిడెంట్ కూడా చూసాము. లండన్ లో ఒక నావీ ఆఫీసర్ గా పనిచేస్తున్న సౌరభ్ ని తన భార్య ప్రియుడి సాయంతో ముక్కలు చేసి డ్రమ్ లో దాచిపెట్టింది. ఈ విషయం ఒక 2 months బ్యాక్ ఇండియా మొత్తంలో ఒక ట్రెండింగ్ న్యూస్ మనందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ లో సౌరభ్ ని చంపేసి డ్రమ్ లో పెట్టిన తర్వాత కూడా తన ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వీడియోలు కనిపించినాయి మనకి. అంతేకాదు సోనం రఘువంశీ కేసు కూడా మనకు తెలిసే ఉంటుంది. సోనం రఘువంశీ అనే వ్యక్తిని హనీమూన్ పేరుతోని ఒక దగ్గరికి తీసుకెళ్లి తన ప్రియుడితో చంపేసిందని చెప్పి చంపేసిన తర్వాత కూడా తన ఇంట్లో వాళ్ళని నమ్మించడం కోసం తన ఫోన్ నుంచి మెసేజ్ చేస్తూ ఉండి కొన్ని రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది, తనని చంపేశానని చెప్పేసి. ఇప్పుడు ఆ సోనం రఘువంశీని చంపేసిన వ్యక్తి కూడా జైల్లో వసూలుగా పెడుతుంది. మనందరికీ తెలిసిన విషయం ఇది కూడా. ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ప్రతిరోజు ఒక యూట్యూబ్ వీడియో వస్తుంది, ప్రతిరోజు ఒక రీల్ వస్తుంది ఇట్లాంటి విషయాలపైన. ఎవరో ఒకరు తన భార్యను కానీ తన భర్తని కానీ మోసం చేస్తున్నారు, మోసం చేసేసి వీడియోలో దొరికిపోతున్నారు, రీల్ చేస్తున్నారు, స్క్రోల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది. ఈ సడన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి రీజన్స్ చాలా ఉంటాయి. కాకపోతే దాంట్లో మెయిన్ రీజన్ వచ్చేసి ఆఫీస్ కొలీగ్స్ అండ్ డిస్టెన్స్. ఈ ఆఫీస్ కొలీగ్స్ అండ్ డిస్టెన్సింగ్ గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే మీకు ఒక విషయం చెప్పాలి. ఇదే గ్లిడెన్ యాప్. ఈ గ్లిడెన్ యాప్ ఏంటంటే ఆల్మోస్ట్ టిండర్ అండ్ బంబుల్ లాగా, కాకపోతే మ్యారీడ్ పీపుల్ కోసం, పెళ్ళైన వాళ్ళ కోసం ఒక డేటింగ్ యాప్ గ్లిడెన్. ఈ గ్లిడెన్ యాప్ లో 2024 లో ఆల్మోస్ట్ 270% యూజర్స్ ఇంక్రీజ్ అయ్యారు. దీంట్లో 90% అమ్మాయిలే ఉన్నారు. ఈ గ్లిడెన్ యాప్ చేసిన సర్వే ప్రకారం ఆల్మోస్ట్ 25% అమ్మాయిలు, అంటే ప్రతి నలుగురిలో ఒక అమ్మాయి తన ఆఫీస్ కొలీగ్ తోని తన హస్బెండ్ ని మోసం చేస్తుంది. అండ్ ఎకనామిక్ టైమ్స్ చేసిన సర్వే ప్రకారం ఆల్మోస్ట్ 34% మ్యారీడ్ పీపుల్ తన స్పౌస్ అయితే చీట్ చేస్తున్నారని చెప్పి చెప్తుంది. ఈ చీటింగ్ జరిగేది మోస్ట్లీ తన స్పౌస్ యొక్క ఫ్రెండ్స్ తోని, లేదంటే తన ఆఫీస్ కొలీగ్స్ తోని. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైతే తన పార్ట్నర్ ని మోసం చేస్తున్నారో వాళ్ళు కనీసం గిల్ట్ కూడా ఫీల్ అవ్వట్లేదు మోసం చేస్తున్నా అని చెప్పి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ మనం ఆల్రెడీ ముందే మాట్లాడుకున్నాం దువ్వెల మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి. వీళ్ళిద్దరూ తన భర్తల్ని తన భార్యను వదిలేసి ముందుకొచ్చారు, కలిసిపోయారు. ఇట్లానే చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది ఎంపీలు కూడా చేశారు. కాకపోతే బయటికి రాలేదు, మీడియా ముందుకు రాలేదు. ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలనే కాదు, చాలా మంది బిజినెస్ పీపుల్ అండ్ చాలా మంది కామన్ పీపుల్, కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడా తన స్పౌస్ని తన పార్ట్నర్ని మోసం చేస్తున్నారు. వీడికి రీజన్స్ ఏమై ఉంటుంది? నేను మా టీం చేసిన ఒక చిన్న సర్వేలో తెలిసింది ఏంటంటే, తెలుసో తెలియకుండా ఇప్పుడు నేను చెప్పే పనులు చేయడం వల్ల తన భర్తల్ని తన భార్యను వదిలేసి బయట వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతున్నారు. దాంట్లో మొదటి విషయం వచ్చేసి నైట్ షిఫ్ట్. ఈ నైట్ షిఫ్ట్ చేసే వ్యక్తులలో ప్రాపర్గా తమ పార్ట్నర్తో ఎమోషనల్ బాండింగ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ టైమింగ్ వేరే ఉంటుంది, వీళ్ళ టైమింగ్ వేరే ఉంటుంది. ఈ ప్రాపర్ బాండింగ్ లేకపోవడం వల్ల చాలా మంది మ్యారీడ్ పీపుల్ పెళ్ళై పిల్లలు ఉన్నాక కూడా డివోర్స్ తీసుకోవడానికి 6 times ఎక్కువ ఛాన్స్ చూపిస్తున్నారు. అది డే షిఫ్ట్ చేసే వాళ్ళతో కంపేర్ చేస్తే. జస్ట్ ఇమాజిన్, ఒక షిఫ్ట్ మారడం వల్ల, నైట్ షిఫ్ట్ అవ్వడం వల్ల 6 times డివోర్స్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ పెరుగుతుంది. అండ్ 6 times ఎఫర్ట్ పెట్టుకునే ఛాన్స్ ఎక్కువ పెరుగుతుంది. నైట్ షిఫ్ట్ సంగతి సరే, మరి డే షిఫ్ట్ సంగతి ఏంటి అంటే ఆఫీస్ లో జరిగే వైల్డ్ పార్టీస్. ఈ ఆఫీస్ లో జరిగే వైల్డ్ పార్టీస్ లో 78% పీపుల్ తమ భార్యల్ని తమ భర్తలను వదిలేసి ర్యాండమ్ పీపుల్ తోనే, ర్యాండమ్ స్ట్రేంజ్ పీపుల్ తో ఎఫైర్ పెట్టుకుంటారని చెప్పి ఒక సర్వే చెప్తుంది. జస్ట్ ఇమాజిన్, 78% అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు పార్టీకి వెళ్ళే వాళ్ళు తమ పార్ట్నర్ ని మోసం చేస్తున్నారు. మీ భార్యలు కానీ మీ భర్తలు కానీ నైట్ షిఫ్ట్ అయి ఉంటే చాలా జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా ఈ ఆఫీస్ పార్టీస్ కి, వైల్డ్ పార్టీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఒక అబ్జర్వేషన్ లో పెట్టాలి. ఈ ఆఫీస్ లో జరిగే వైల్డ్ పార్టీస్ కి తమ పార్ట్నర్ కి ఎంట్రీ ఉండదు. కాకపోతే వీళ్ళకి ఫిజికల్ గా ర్యాండమ్ పర్సన్ తో కనెక్షన్ ఏర్పడుతుంది. ఈ కనెక్షన్ ఫిజికల్ ఎఫైర్ గా మారుతుంది, అది ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ గా మారుతుంది. ఇంకో స్టడీ ప్రకారం నైట్ షిఫ్ట్ చేసే వ్యక్తులు, ఎస్పెషల్లీ అమ్మాయిలు, తమ పార్ట్నర్ ని 98% మోసం చేస్తున్నారని చెప్పి చెప్తుంది. 98% అంటే జస్ట్ ఇమాజిన్, పెళ్ళై పిల్లల నుండి కూడా తమ భర్తల్ని మోసం చేసే వాళ్ళు, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక అమ్మాయి నైట్ షిఫ్ట్ చేస్తుందంటే తన ఎమోషన్స్, తన మైండ్ తన కంట్రోల్లో ఉండదు. తన ఇంటికి, తన భర్తకి, తన పిల్లలకి ఎమోషనల్ గా చాలా దూరంగా ఉంటుంది. ఈ సమయంలో ఆఫీస్ కొలీగ్స్ ఇచ్చిన ఎమోషనల్ బాండింగ్ వల్ల వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఈ లెవెల్ ఆఫ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్సింగ్ నైట్ షిఫ్ట్ వల్ల అమ్మాయిలకు వస్తుందంటే చాలా మంది నైట్ షిఫ్ట్ చేయడానికి కూడా పంపరు. కానీ ఇదే ఫ్యాక్ట్, పెళ్ళై 5 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎస్పెషల్లీ 6 times డివోర్స్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు డే షిఫ్ట్ చేసే వాళ్ళకన్నా. జస్ట్ ఒక్కసారి థింక్ చేయండి, షిఫ్ట్ టైమింగ్ వల్ల హ్యాపీ మ్యారేజెస్ కూలిపోతున్నాయి. తమ పిల్లలకి తన తల్లి దూరం అవుతున్నారు, తమ భర్తలకి తమ భార్యలు దూరం అవుతున్నారు, తమ భార్యలకి తమ భర్తలు దూరం అవుతున్నారు. ఇది వినడానికి ఎంత బాధాకరంగా ఉన్నా కూడా ఇదే నిజం. ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు అనే కాదు, డే షిఫ్ట్ చేసే వాళ్ళు కూడా కెరియర్ గ్రోత్. తమ ఆఫీస్ లో బాస్ తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకోవడం వల్ల తమకి సాలరీ హైక్ వచ్చింది, కెరియర్ లో గ్రోత్ వచ్చింది, ప్రమోషన్ వచ్చిందని చెప్పి చాలా మంది అమ్మాయిలు చెప్తున్నారు. ఈ హైక్స్, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ బాస్ తో ఎఫైర్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ అయిపోతున్నాయి. ఈ కేసు వినండి. ముంబైకి చెందిన రంజన్ అనే వ్యక్తికి పెళ్ళై 7 years అవుతుంది. తనకి 4 సంవత్సరాల పిల్లోడు కూడా ఉన్నాడు. కానీ ఆమె తన ఆఫీస్ లో ఒక జూనియర్ తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంది. ఈ ఎఫైర్ తన హస్బెండ్ కనిపెట్టాక
ఆమె ఇచ్చిన జస్టిఫికేషన్ ఏంటో తెలుసా? నేను నా జూనియర్కి కెరీర్ గ్రోత్లో హెల్ప్ చేస్తూ తనతో ఫిజికల్గా సంబంధం పెట్టుకుని సంతోషంగా ఉంటే నీకు ప్రాబ్లం ఏంటని అడిగింది. ఈ కేసులో తను చెప్పింది ఏంటంటే మార్నింగ్ 8 గంటలకు మేమిద్దరం లేచి ఆఫీస్కి వెళ్ళిపోతాం, తర్వాత ఎప్పుడో రాత్రి 10కి వస్తాం, అంతేకాకుండా మా మధ్య ఉన్న ఈ టైం డిస్టెన్స్లో కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయడు, అట్లీస్ట్ ఒక ఫోన్ కూడా చేయడం చెప్పేసి ఈ రీజన్ చెప్పేసి తనైతే డివోర్స్కి అప్లై చేసింది. అండ్ అలమోని కూడా తీసుకుంటుంది ప్రెసెంట్. ఆ అలమోని ఎంతో కాదు, మంత్లీ 7 lakhs. జస్ట్ ఇమాజిన్, పెళ్ళ 7 సంవత్సరాల తర్వాత కూడా 4 సంవత్సరాల పిల్లోడు ఉండి కూడా తన భర్తని మోసం చేసి రివర్స్ లో తన భర్త నుంచే 7 లక్షలు అలమోని తీసుకుంటుంది. అయినా చంపేసి డ్రమ్ లో దాచిపెట్టే వాళ్ళు, హనీమూన్ అని చెప్పి చంపేసే వాళ్ళ కన్నా కూడా వీళ్ళు చాలా బెటర్. కనీసం డబ్బులనే తీసుకుని వదిలేస్తున్నారు. ఇలాంటివి ఒకటి రెండు కాదు, ఆల్మోస్ట్ ఇండియా మొత్తంలో ప్రతి ఒక్క ఇంట్లో జరిగే విషయమే. ఆల్రెడీ చెప్పే కదా, ఎకనామిక్ టైమ్స్ చేసిన సర్వే ప్రకారం ఇండియాలో 34% మ్యారీడ్ పీపుల్ మోసం చేస్తున్నారని చెప్పి. అంటే ప్రతి ముగ్గురులో ఒకరు మోసం చేస్తున్నారు, తమ భర్తని కానీ తమ భార్యని కానీ. ఈ స్టార్ట్స్ కి మెయిన్ రీజన్ వచ్చేసి ఎమోషనల్ బాండింగ్ లేకపోవడం, ఫిజికల్ టచెస్ లేకపోవడం, అంతేకాకుండా ఆఫీస్లో నైట్ షిఫ్ట్స్, ఇంకా కెరియర్ గ్రోత్. ఆఫీస్ కెరియర్ గ్రోత్ కానీ, డబ్బు కానీ, హైక్ల విషయంలో కానీ మొత్తం డబ్బే కనిపిస్తుంది. డబ్బు కోసం మోసం చేస్తున్నారు తమ భర్తల్ని. ఇలా అని చెప్పి భర్తలు కూడా తక్కువ చేయట్లేదు, మోసం చేస్తున్నారు, బట్ చాలా తక్కువ రేట్లో. మోసం చేసిన కూడా వాళ్ళకే నష్టం, వాళ్ళే అలమోని ఇవ్వాలి, వాళ్ళే డివర్స్ తీసుకోవాలి. ఇక్కడ అమ్మాయిలు మోసం చేసినా కూడా వీళ్ళకే నష్టం, ఎందుకంటే అమ్మాయిలు మోసం చేసినా కూడా వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాలి, వాళ్ళ డివర్స్ అయిన తర్వాత వాళ్ళ సెటిల్మెంట్ ఇవ్వాలి, లాస్ట్ పిల్లల్ని కూడా అమ్మాయికి ఇచ్చేయాలి. అమ్మాయి పెంచుతుందో, ఆల్రెడీ పెళ్ళైన తర్వాత పిల్లలు వదిలేసి మోసం చేసిన అమ్మాయి పెంచుతుందో లేదో కూడా తెలియదు. కాకపోతే మన ఉన్న జ్యుడిషియల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే పిల్లల్ని 18 సంవత్సరాలు వచ్చే వరకు తల్లి దగ్గరే పెంచాలని చెప్తుంది. ఈ రీజన్స్ అన్ని పక్కన పెట్టేస్తే మీరు మీ పార్ట్నర్ మోసం చేయకుండా ఉండాలంటే కనీసం కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఫోన్ లేకుండా ఒకరితో ఒకరు గడపండి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ లేకుండా, పనుల విషయం కాకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడినట్టయితే ఆల్మోస్ట్ 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఎఫర్ట్స్ అనేది కట్ ఆఫ్ అయిపోతాయి. కానీ చేయకుండా చాలా మంది ఎక్స్ట్రా మ్యాటల్ ఎఫర్ట్స్ పెట్టుకొని పిచ్చి పనులు చేస్తూ వాళ్ళని చంపేస్తూ డ్రమ్లో దాచిపెడతా ఉన్నారు. నేను ఈ వీడియోతో ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీకు మీ భర్త నచ్చకపోతే తను వదిలేసేయండి. తనతో కూర్చొని మాట్లాడి, నాకు నువ్వు నచ్చట్లేరా, నాకు వీడంటే ఇష్టం అని చెప్పి చెప్పండి కూర్చోబెట్టి. అంతేగాని అతన్ని చంపేసి కుక్కర్లో ఉడకబెట్టడం, డ్రమ్లో దాచిపెట్టడం ఇవన్నీ చేయకండి. మీరు చేసినా కూడా మీరు జైలు పాలవుతారు, లాస్ట్కి జైల్లోనే కూర్చుంటారు, అంతకుమించి ఏం లేదు. అందుకే మన దువ్వడ శ్రీనివాస్ దువ్వెల మాదిరి గారు ఇద్దరు వాళ్ళ భర్తల్ని వాళ్ళ భార్యను వదిలేసినాక కూడా వాళ్ళు హ్యాపీ ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చంపేయలేదు, వాళ్ళు జస్ట్ సింపుల్గా వదిలేశారు. వదిలేసి డివోర్స్కి అప్లై చేసి డివోర్స్ ఇచ్చేసారు. డివోర్స్ చేయడం మనకు ఆప్షన్ ఉందని చెప్పి ఎవరు గుర్తించట్లేదు. డివోర్స్ ఇచ్చినాక కూడా మీకు అలమోని వస్తుంది, మీకు మీ భర్త దగ్గరికి వెళ్ళి డబ్బులు వస్తాయి. అది మీరు మోసం చేసినా కూడా అది కోర్టు చెప్తుంది మీకు డబ్బులు ఇవ్వమని చెప్పి. సో అది తప్పదు, వాళ్ళు ఇవ్వాల్సిందే. కాకపోతే మీకు ఇష్టం లేకపోతే కనీసం కూర్చోబెట్టి మాట్లాడండి. ఒకవేళ మీకు ఆ మ్యారేజ్ పైన నమ్మకం ఉంటే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కనీసం ఫోన్లు పక్కన పెట్టేసి కూర్చొని ఒకరితో ఒకరు టైం గడపండి. ఇలా డైలీ 30 నిమిషాలు ఫోన్ లేకుండా ఒకరితో ఒకరు గడపడం వల్ల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అస్సలు జరగవని చెప్పేసి ఎకనామిక్ టైమ్స్ చేసిన అదే సర్వేలో చెప్పింది. అందుకే అట్లీస్ట్ ఒక 30 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టేసి మీ భర్తతో కానీ మీ భార్యతో కానీ టైం గడపండి. అంతేకాకుండా మీరు మంత్లీ అట్లీస్ట్ 2-3 మూవీలకి వెళ్ళండి. దాంతోపాటు మీ భర్త కానీ మీ భార్య కానీ ఆఫీస్కి వెళ్తే అట్లీస్ట్ ఒకసారి ఫోన్ చేసి తిన్నవా అని కనుక్కోండి. ఈ ఎమోషనల్ బాండింగ్ మెయింటైన్ చేయడం వల్ల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అసలు ఉండవు. అంతేకాకుండా మీ పిల్లలు వాళ్ళ పిల్లలు చెప్పుకోవడానికి ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది, మా అమ్మమ్మ తాతయ్య ఎలా ఉన్నారు, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని చెప్పి. సో దానికోసం ట్రై చేయండి తప్ప ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని వాళ్ళని చంపేయడం, ఒకవేళ నచ్చకపోతే వదిలేయండి, కాకపోతే చంపేయడం మాత్రం పక్కన పెట్టండి. ఎందుకంటే మీరు చంపేస్తే ఖచ్చితంగా జైల్లోనే కూర్చుంటారు. ఈ రోజు దొరకపోయినా 10 రోజులకైనా దొరుకుతారు, నెలకైనా దొరుకుతారు, సంవత్సరానికి దొరుకుతారు. దొరికిన తర్వాత ఖచ్చితంగా జైల్లోనే ఉంటారు. 10-15 సంవత్సరాలు జైల్లో ఉంటే మీ జీవితం మొత్తం అక్కడితో ఎండ్ అయిపోతుంది. అందువల్ల మీరు ఒకవేళ మీ భర్త నచ్చకపోతే వాళ్ళకి చెప్పండి, మీరు నచ్చట్లేదు నేను వెళ్ళిపోతానని చెప్పి. లేదంటే వారితో కూర్చొని మాట్లాడండి, కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోండి. ఈ బిల్డ్ చేసుకునే కమ్యూనికేషన్ వల్ల చాలా వరకు లాభాలు ఉంటాయి. ఆ జైల్లో కోసం చిప్పకూడదు తినే బదులు ఇక్కడ మాట్లాడేసి వదిలేయడం, లేకపోతే కమ్యూనికేట్ చేసేసి మంచిగా సెట్ చేసుకోవడం అనేది చాలా బెటర్. ఈ వీడియోతో నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. టిల్ దెన్ దిస్ ఇస్ అస్టిల్ సైనింగ్ ఆఫ్. బై బై ఫర్ నౌ.